అన్నదాతల ఇక్కట్లతో పాటు రాష్ట్రానికి సంబంధించిన అన్ని ప్రధాన సమస్యలను పార్లమెంటు ఉభయ సభల్లో బలంగా లేవనెత్తి ప్రజల గొంతుకును గట్టిగా వినిపించాలని రాష్ట్ర ఎంపీలను వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉభయ సభల్లో అనుసరించవలసిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ఒకవైపు తుఫానుతో తీవ్ర నష్టం, మరోవైపు ఏ పంటకు కనీస మద్దతు ధర దక్కకున్నట్లయితే వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభానికి ఎదుర్కొంటోందన్నారు. ఈ అంశాలన్నింటినీ పార్లమెంటు సమావేశాల్లో ప్రధానంగా ప్రస్తావించాలని సూచించారు. మొంతా తుఫాను కారణంగా తీర ప్రాంతాలలో లక్షల ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వం పరిహారం అందించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మరోవైపు ఏ పంటకు కనీస మద్దతు ధర లేకపోవడం ద్వారా వాటిని మరింత కష్టాల పాలవుతున్నారని అన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఆర్బీలకే ద్వారా నేరుగా ధాన్యాన్ని సేకరించడం వల్ల ప్రతి పంటకు కనీస మద్దతు ధర ఖచ్చితంగా దక్కేదని గుర్తు చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం వాటన్నిటికీ మంగళం పాడి రైతులను గాలికి వదిలేయడంతో దళారులు వ్యాపారుల చేతిలో దోపిడీకి గురవుతున్నారని మండిపడ్డారు.